హాయ్ ఫ్రెండ్స్, రామప్ప ఆలయం ప్రాచీన వారసత్వంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మనం. రామప్ప గుడిగా పిలిచే రుద్రదేవర స్వామి ఆలయం తెలంగాణలోని ములుగు జిల్లాలోని పాలంపేట అనే గ్రామంలో ఉంది. ఇది హైదరాబాద్కి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. వరంగల్కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వంగా ప్రసిద్ధిగాంచింది. కాకతీయ రుద్రేశ్వర ఆలయం రామప్ప దేవాలయం. కాకతీయులు కీర్తిశకం 1123 నుంచి 1323 మధ్యలో తెలుగు రాష్ట్రంలో సింహభాగాన్ని పరిపాలించారు. 1213లో ఈ గుడి నిర్మాణం ప్రారంభమైంది. నిర్మాణానికి సుమారు 40 ఏళ్లు పట్టింది అని చరిత్రకారులు అంచనా వేశారు. ఈ గుడి శిల్పి పేరు రామప్ప. శిల్పి పేరుతో ఖ్యాతిగాంచిన గుడి లేని నిర్మాణం అరుదు. అనేక యుద్ధాలు, దాడులు, 17వ శతాబ్దంలోని ఒక భూకంపాన్ని తట్టుకొని ఈ గుడి నిలిచింది. 17వ శతాబ్దంలోని భూకంపం వలన గుడి పరిధిలో ఉన్న కొన్ని చిన్న చిన్న నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ప్రధాన ద్వారం కూడా దెబ్బతిన్నది. ఈ గుడి యొక్క నిర్మాణ శైలి చూసుకున్నట్టయితే నేల నుంచి 6 అడుగుల ఎత్తు నక్షత్ర ఆకారంలో ఉన్న మండలంపై ఈ గుడిని నిర్మించారు. ఈ గుడి చూసుకున్నట్టయితే నీటి మీద తేలాడుతూ ఉన్నట్టు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ గుడి మాత్రం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము ఈ గర్భగుడి దగ్గర ఎదురుగా ఉన్నాము. ఇక్కడ గర్భగుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. మొత్తం చూసుకున్నట్టయితే రాళ్లతో చెక్కి ఉంటుంది. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే మొత్తం రాళ్లతో కట్టబడి ఉంటుంది. మొత్తం ఎటు చూసినా రాళ్ళే. ఇక్కడ చూసుకున్నట్టయితే శివలింగం ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మెయిన్ ఎంట్రన్స్ గర్భగుడి. ఇక్కడి నుంచి వెళ్ళాలి గుడి లోపలికి. గుడి చుట్టూ ఎటు చూసిన రాళ్ళే ఉంటాయి. ఎటు చూసిన మొత్తం రాళ్లతో కట్టబడి ఉంటుంది ఈ గుడి. ఈ గుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటుంది. నందీశ్వరుడు విగ్రహం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నంది దేవుడు ఉంటుంది. తర్వాత నంది దేవుడు ఎదురుగా గర్భగుడి ఉంటుంది. గర్భగుడి ముందుండే మండపంలో అద్భుతమైన శిల్పకళ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పురాతన గాథలు, నాట్యగత్తెలు, సంగీత వాయిద్యకారులు, పురాతన జంతువులు ఇలాంటివి శిల్పాలపై చెక్కారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా అద్భుతమైన అరుదైన చెక్కడాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ గుడి యొక్క పూర్తి నిర్మాణానికి సుమారు 40 సంవత్సరాల పాటు సమయం పట్టిందని చిత్రకారులు అంచనా వేశారు. మనం చూసుకున్నట్టయితే సుమారు ఒక 1400-1500 సంవత్సరాల కింద ఇంత అందమైన రాళ్లపై అందమైన విగ్రహాలు చెక్కడం అంటే మామూలు విషయం కాదు. ఇది చాలా అరుదైన కట్టడంగా ప్రసిద్ధిగాంచింది. ఇంత అద్భుతమైన చెక్కడాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ప్రపంచంలో చాలా అరుదు ఇంత అద్భుతమైన గుడి ఉండడం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ దేవుడి గుడి ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే ఎటు చూసిన రాళ్ళే. సందర్శకులు చాలామంది వస్తుంటారు, వెళ్తుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గుడి. పూసిన పున్నమి వెన్నెలమేన తెలంగాణ వీణ వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోన పదగతుల వాణి స్వరచతుల వేణి ఉప్పొంగి మురిసి ఉల్లముల బాణి తాళాల జోల తరువునయాల సంబూరమాడే సింగీడి మేళారె మోదుగు పూల వసంత హేళ తంగెడు పూల బంగరు నేల జమ్మి కొమ్మన పాల పిట్టల గంతులేసి ఆ జింక పరుగుల ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపుగ పూసిన కవలవనంబులు ఎగసిపారే ఎన్నెన్నో ఏరులు మురిసి ఆడే బతుకమ్మ ఊరులు బుద్ధుని పాదపు ముద్రల బండ మన పనిగిరి కొండ పద్మనా
నాయకుల దేవరకొండ వేటి రాచకొండ ఆకులను పాక తీర్థంకర పాద వర్ధమానముని వెలిపిన బోధ యాదగిరి నరసన్న మొక్కులు జానుపాడు సైదన్న సుత్తులు వడివడి కలబడి కుడి ఎడమలబడి గడీల పొగరును దించిన దళములు వాడిగబడి సెల విసిరిన కరములు పడిపడి పరుగులు పెట్టిన జులుములు నందికొండ నీటితో నిండా ఊరు ఊరున పైరులు పండ కరువుల బరువులు జరుగును దూరం నల్లగొండ వరితరి మా కాణం పారేవాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలగాలులు కీసర గుట్టలు హరికీర్తనలు శివతత్వంబులు అనంతగిరులు భూమిలో దాగిన సలువ కొండలు తాండూరు షాబాదు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు కాయలు కుప్పల రాసులు రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ పాలకుర్తి కవనపు మేళ భాగవతము ఘనపోసన లీల కాకతీయ గణపతి వీర యుగంధరుడు యోచనలో ధీర పాకాల రామప్ప చెరువులు గొలుసు కట్టు జలధార నిలవులు వేయి స్తంభముల శబ్దనాదములు భేరిని నాట్యపాదములు సమ్మక్క సారక్కల తెగువ సర్పాయి పాపన్నని మడువ ఓరుగల్లు అడుగడుగున గుళ్ళు తలుచుకుంటే పులకించును గొళ్ళు మేటి ఏలికలు శాతవాహనుల కోటిలింగముల పురమి నేల గోడె ముడుపులకు భజన కొలుపులకు వరములిచ్చెరా చన్నలీల ఊరి ఊరిలోన ఉక్కును మించినట్టి కోట ఉబికే చరితల బూట సిరిసిల్ల మగ్గాలనే తామేనికి అద్దిన సొగసుల పూత కవనం భోనం ఎల్లలు దాట కరీంనగర్ వాగ్దేవికి బాట జ్ఞానపీఠమై పూసిన తోట తెలుగు వాకిట పరువం పొలికే కృష్ణవేణి ముఖద్వారం పుప్పొడి మించిన ఇసుక రేణువుల అందమైన దుందుకి తీరం మన్నెం కొండ సిరిసన గంట్ల గట్టు కూర్మతి జోగులాంబ రామగిరి శ్రీరంగాపురములు నల్లమల సలేశ్వర తీర్థం తరాలు గడిసిన వాడని ఊడలు ఉయలలూపే పిల్లల మర్రి పాలమూరు తల్లి కుమరం భీం చోడెన్ ఘాట్ గిరిజన వీరుల చరితలు చాటు మేస్రం జాతి తప్పదు నీతి నడిపించేనా కోపా జ్యోతి కోండు కోలం తోటి యాత్రం గుసాడి నాట్యం నిర్మల చిత్రం బాసర తీర్థం సంగమ క్షేత్రం కుంటాల చరిజల సంగీతం ఇప్పా చిట్టారే కూటేకు నల్లమత్తి తిరిసిన మాకు ఆదిలబాదు కొడబేసోకు జైనుల బౌద్ధుల బోధనశాల విష్ణు కుండినులు ఏలిన నేల జీన వల్లభుడు హరికేశరుడు పంపకవి ప్రవచించిన బోధలు ఇంద్రపురి కైలాసగిరి బాలకొండ దుర్గాలబరి నల్లరే గడి పసుపు యాగడి చెరుకు పెన్నులు పాలజొన్నులు పంటశీల తరుకు పల్లె పరవశించి కురుకు పెద్ద కుట్ట బురుసు బోధను చక్కరయ్యి కురుసు గలగల గలగల పైరుల మిలమిల నిజామాబాదు సిరులకు గలగల 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 పైరుల మిలమిల నిజామాబాదు సిరులకు గలగల పర్ణశాల సీతం మాడుగులు భద్రాచలముల నిత్య వేడుకలు కోనలెంట గోదావరి పరుగులు జంటక గిన్నెర సాని నడకలు పగలే నీడలు పరిచిన చందము పచ్చని టేకు కొడుకులే అందము పొగ్గు బావులు అగ్గి నెలవులు పాల్పంచ ఇలా పంచే వెలుగులు గిరిజన జాతుల ఆయు పట్టు ఆశయాలు విరబూసిన చెట్టు ఖనిజరాసులకు తరగని కట్టు ఉద్యమాల కిల కమ్మం మెట్టు మంజీరా కంజీరా నాదము సింగూరు జల పొంగుల హారము సంగమ తీర్థము సాధుల సత్రము ఏడు పాయల శైవ క్షేత్రము వెతుకు దుర్గముల వేటి కొలుపులు కోటను మించిన చర్చి తలుపులు చెరివిరాల బాగయ్య దరువులు యక్షగాన ఎల్లమ్మ అడుగులు మల్లినాథుని లక్షణ భాష్యం పాటను కోటెత్తించిన నేతల కవులను ఇచ్చిన జిల్లా తల్లి మెదకు జిల్లా మరి ఉద్యమాల కిల్లా మదిలో మెదిలే వదలంటావుల మనసుల కదిపే పల్లె గుర్తుల ప్రతికుల యాగం బరుగుల రాగం మురుగుల పరుగుల బరుగుల తాళం అరపించి మురిపించే ధామం భాగ్యనగరమే ఇంద్రభువనము ఆదరించమని చాచిన దోసిట అక్షయ పాత్రే హైదరాబాదు కుతుబు షాహి అసబు జాహి గజల్